హలో నమస్తే, నా పేరు రవి. మీరు చూస్తున్నారు వచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్. ఇదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాబాయ్ నీకు పార్సల్ వచ్చినాయి. బాబాయ్ నీకు పార్సల్ వచ్చినాయి. ఇగో బాబాయ్. ఏం పార్సిల్ ఇది? పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ నుంచి వచ్చింది. అటు నుంచి వచ్చిందే. బాగుంది కదరా. హాయ్ హలో నమస్తే, నా పేరు రవి. మీరు చూస్తున్నారు వచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనకు ఒక పార్సిల్ రావడం జరిగింది. సో ఈ పార్సిల్ ఏంటంటే ప్లే బటనే కానీ యూట్యూబ్ నుంచి కాదండి. ఒక యూట్యూబర్ అయితే పంపించడం జరిగింది. ఆ యూట్యూబర్ ఎవరంటే సాయి కృష్ణ గారు అయితే పంపించడం జరిగింది. తన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన తర్వాత సో ఇలాంటి ఒక ప్లే బటన్ అయితే పంపించడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకైతే 32,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ఇది నేను 10,000 బిలో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే ఈ కోర్సు తీసుకున్నాను నేను. బట్ నాకైతే ఇప్పుడైతే రావడం జరిగింది. సో సాయి కృష్ణ గారి గురించి చెప్పడం కంటే ముందు దీని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాం. ఎలా ఉంది ఏం కథ, ఎట్లాంటి వచ్చిందో చూద్దాం. ఒకసారి ఎంత క్వాలిటీలో పంపించినారో ఏం కథ అని చూద్దాము. సో ఇది బాక్స్. ఈ బాక్స్లో అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఎస్కే లోగో ఉంది. సో క్రియేట్ యువర్ ఫ్యూచర్ టుడే అంటే ఈ రోజు నుంచి నీ ఫ్యూచర్ని నువ్వు సెట్ చేసుకో, క్రియేట్ చేసుకో అని అయితే దీని అర్థము. సో అంతేకాకుండా ఇక్కడ స్టిక్కర్ ఉంది, ఎస్కే లోగోతోనే ఉంది. ఇది కూడా సో చూద్దాం మరి ఏ విధంగా ఉందో. వావ్, ఏంటో ఉన్నాయండి ఇందులో. సో థంబ్నెయిల్ డిజైన్ ఎస్కే పిక్సెల్ మీడియా. సో అన్నయ్య ఇప్పుడు అయితే పిక్సెల్ మీడియా ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళైతే థంబ్నెయిల్స్, వీడియో ఎడిటింగ్స్, అలాగే కమ్యూనిటీ పోస్టులు, స్టోరీ పోస్టులు, వీడియో థంబ్నెయిల్, కమ్యూనిటీ పోస్టులు ఇలా రకరకాలుగా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి ఇస్తున్నారండి. బిగినర్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో ఇది పక్కన పెట్టేస్తే ఒక లెటర్ కూడా ఉంది ఇందులో. పిక్సెల్ మీడియా ఒక లెటర్ రాయడం జరిగింది అన్నయ్య. ప్రియమైన క్రియేటర్స్, ముందుగా మీకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ని అధిగమించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు చేసిన ఈ కృషిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. రాత్రనగా పగలనక మీ ఛానల్ కోసం మీరు తప్పించిన విధానం మాత్రం మరెంతో మందికి ఆదర్శం కావాలి. కోటి అంకెలు లెక్క పెట్టాలన్నా కానీ ఒక్కటితోనే మొదలు పెట్టాలి. అలానే మీరు ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ని సాధించారంటే అది కూడా మీరు వేసిన ఒక్క అడుగుతోనే మొదలైంది. మీ అడుగులకు నా తోడు మీకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఏమన్నా వర్డ్స్ వాడినాడు, అసలు మైండ్ బ్లోయింగ్. మీరు సాధించిన ఈ విజయం అందరికీ సాధ్యం కాదు. ఎక్కడో 1,00,000 మందిలో ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం నమ్మిన దాన్ని మీద నిలబడి అనుకున్న దాన్ని సాధించాలంటే ఎంతో శ్రమ, పట్టుదలతో పాటు చాలా క్రమశిక్షణ, సహనం ఉండాలి. మీలో ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇది సాధించగలిగారు. ఇప్పుడు మీరు సాధించిన 10,000 సబ్స్క్రైబర్స్తో సంతృప్తి పడకుండా మీ జర్నీలో మీరు సాధించాల్సిన మరెన్నో మైలురాయిలతో పాటు అందుకోవాల్సిన గౌరవాలు కూడా చాలానే ఉన్నాయి. మీకు గుర్తు చేస్తూ మీరు ఇకపై రూపొందించే వీడియోలు సామాజిక స్పృహ కలిగి ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఇట్లు మీ సాయి కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ చేసినారు. మన ఛానల్ ఆల్మోస్ట్ డెడ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక మన ఛానల్ పోయింది అనే మూమెంట్లో కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. సో మన ఛానల్కి అయితే కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ రావడం జరిగింది. సో ఎలాగో తిప్పలు పడి స్ట్రైక్ని అయితే రిమూవ్ చేసుకోగలిగినాను. కానీ మనకు యూట్యూబ్ ఛానల్లో బిగినర్స్కి చాలా విషయాలు తెలియదు కదా. అందుకోసమని నేను సాయి కృష్ణ అనే కోర్సు తీసుకోవడం జరిగింది. ఈ కోర్సు వాల్యూ వచ్చేసి 2,999 ఉందండి ప్రస్తుతము. నెక్స్ట్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో సాయి కృష్ణ అనే కోర్సు తీసుకోగానే నేను అన్నయ్యతో మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిన, కాల్ చేయడం స్టార్ట్ చేసినాను. సో అన్నయ్య అయితే పూర్తి స్థాయిలో బాగా మంచిగా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది.
మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి అని చెప్పినాను. సో పూర్తిగా చెక్ చేసి పలాని ఉన్నాయి, పలానివి సెర్చ్ చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. ఇక అలాగే మోనిటైజేషన్ అయిన తర్వాత మనం యాడ్సెన్స్ ట్యాక్స్ ఇవల్ల ఫిలప్ చేయాలి కదా, అవన్నీ అన్నయ్య సహాయంతోనే ఫిలప్ చేసేసినాను. కానీ కొన్ని రోజులకి మన ఛానల్కి అయితే రీయూజ్డ్ కంటెంట్ రావడం జరిగింది. ఎప్పుడు అంటే మన ఛానల్ 16,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన తర్వాత మోనిటైజేషన్ డిసేబుల్ అయిపోయింది. మొత్తం షాక్ అయిపోయినాను నేనైతే. ఇన్ని రోజులు కష్టం వృధా అయిపోతుంది అనుకున్నాను. సో సాయి కృష్ణ గారికి అయితే మెసేజ్ చేయడం జరిగింది. నా ఛానల్లో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఒకటి ఉంది, అలాగే అప్లై చేసుకుంటే మానిటైజేషన్ అవుతుందా లేదా అని అయితే అడగడం జరిగింది. ఇక అన్నయ్య రిప్లై అయితే ఇచ్చాడు, చూడండి. అది అప్లై కాదండి, అపీల్ అండి. ఇన్ కేస్ మీరు రీయూజ్ కంటెంట్ అంటే మీకు ఐడియా ఉంది, అర్థమైంది కదా. నేను మీకు పాయింట్ చెప్పాను, అర్థమైంది కదా రీయూజ్ కంటెంట్ అంటే ఏంటో. సో లేదు, నా కంటెంట్ అంతా నా ఒరిజినల్ కంటెంట్, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టలేదు, ఎక్కడ కూడా డూప్లికేట్ అప్లోడ్ చేయలేదు అని మీరు ఫీల్ అయితే, యూట్యూబ్ కనుక మిస్టేక్ అని మీరు అనుకుంటే అపీల్ చేస్తే అది మీరు లైక్ నా ఓన్ కంటెంట్ అని నాకు చెప్పినట్టు. సో ఇన్ కేస్ మీ ఓన్ కంటెంట్ మాత్రం ఉంటేనే అప్పుడు అపీల్ చేసుకోవాలన్నమాట. లేదు మీ దాంట్లో మీ ఓన్ కంటెంట్ కాకుండా బయట కంటెంట్ కూడా ఉంది, వేరే ఛానల్ నుంచి ఈ ఛానల్ పెట్టిన కంటెంట్ కూడా ఉంది అంటే ఆ కంటెంట్ అనేది మీ ఛానల్లో రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా. సో సెకండ్ ఆప్షన్ ఒకసారి చదవండి. సో మీకు పర్టికులర్ డేట్ మెన్షన్ చేశారు కదా, అప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. అండ్ మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్, కమ్యూనిటీ లైక్ కార్పొరేట్ స్ట్రైక్స్ కానీ ఆ పీరియడ్లో మీరు మానిటైజేషన్కి అప్లై చేయొద్దు. చూశారు కదండి, ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా అర్థమయ్యేటట్లు అన్నయ్య అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో 390 వీడియోలు ఉన్నాయి, కంటెంట్ రిమూవ్ చేస్తే వాచ్ అవర్స్, వ్యూస్ కూడా రిమూవ్ అవుతాయా అని అడగడం జరిగింది. వీడియో డిలీట్ చేసినా లేకపోతే ప్రైవేట్ పెట్టినా దానికి సంబంధించిన వీడియోస్ వ్యూస్ కానీ వాచ్ టైం కానీ రిమూవ్ అయిపోతుంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అన్నయ్య. చూశారు కదండి, చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు అన్నయ్య. బిగినర్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అన్నయ్య కోర్సు. సో అది క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 months తర్వాత నాకు మళ్ళీ 29,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో మళ్ళీ అన్నయ్యని సేమ్ అడగడం జరిగింది. సో అదేవిధంగా పూర్తి స్థాయిలో క్లియర్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పటికైతే మనకి 30,000 సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు. సో నేను ఈ స్టేజ్లో పోతున్నానంటే కారణం కూడా అన్నయ్యనే, ఇంత సక్సెస్ సాధించానంటే అన్నయ్యనే కారణము. సో మీరు కూడా బిగినర్స్ ఎవరైనా కానీ అన్నయ్య కోర్సు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. 2,999 మాత్రమే ఉంది, తర్వాత పెరిగే అవకాశం ఉంది. దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఇదిగోండి మనకు వచ్చినటువంటి సాయి కృష్ణ గారు పంపించినటువంటి ప్లే బటన్ అండి. ఇక్కడ చూసినారు కదా, కొచ్చిరు రవి అని మెన్షన్ చేసినారు. ఇక్కడ వచ్చేసి కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ 10,000 సబ్స్క్రైబర్స్ కింద ఎస్కే లోగో అయితే ఉంది. సో ఓపెన్ డేట్కి తీసి చూద్దాము. అంటే మెటీరియల్ మటుకు మంచి కాస్ట్లీ మెటీరియలే వాడారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.